ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను వెదకుడి, ఆయన బలముని వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. కీర్తనకారుడు అంటున్నాడు యెహోవాను వెదకుడి అని. మన జీవితంలో మన నిర్లక్ష్యం వలన, అజాగ్రత్త వలన ఏవైతే పోగొట్టుకున్నామో వాటిని వెదకాలి. ఎక్కడ వెదకాలి అంటే దేవుని సన్నిధిలో వెదకాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నీ విశ్వాసమును, నిరీక్షణను, దేవునిపై ఉన్న నమ్మకమును పోగొట్టుకున్నావా? నీ సమస్యల వలన కుటుంబములో సంతోషము, సమాధానమును పోగొట్టుకున్నావా? నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుని సన్నిధిలో మొరపెట్టు. దావీదు తనతో చేసిన పాపము వలన దేవుని కృపను పోగొట్టుకున్నాడు. తిరిగి పశ్చాత్తాపముతో ప్రార్థించి మరలా దేవుని కృపను పొందుకున్నాడు. హిజ్కియా మరణ పడకలపై ఉండి కన్నీటితో ప్రార్థించి తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో పోగొట్టుకున్న వాటిని దేవుని సన్నిధిలో నిత్యము వెతుకు. దేవుని సన్నిధిలో మొరపెట్టు. అప్పుడు నీ కుటుంబంలో సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుంది. దేవుని యొక్క కృప క్షేమములు నీ వెంట వచ్చునుగాక. ప్రార్థన. మమ్ములను నిత్యము ప్రేమిస్తున్న మా తండ్రి, ఈ లోకములో మేము నిన్ను వెదకవలసిన విధముగా వెతకలేకపోవచ్చున్నాం. నీ మాట చేత ఏ విధంగా వెతకాలో మాకు నేర్పించావు. మేము నిత్యము నీ సన్నిధిలో కనబడినట్లు మమ్మలను సరిచేసి నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.